ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఒక పేరు మాత్రమే మారుమోగుతోంది. అఖిల్ ఎన్ఆర్డి. కోట్లాది వ్యూస్ సంపాదించిన ఒక పాపులర్ యూట్యూబర్ తన భార్యతో కలిసి చేసిన వీడియోలతో అభిమానులకు పరిచయమైన ఒక సోషల్ మీడియా కపుల్ ఇప్పుడు మాత్రం పూర్తిగా వ్యక్తిగత వివాదం కారణంగా వార్తల్లో నిలిచారు. అసలు ఏం జరిగింది? అఖిల్ ఎన్ఆర్డి ఎవరు? ఆయన భార్య మేఘతో ఏం జరిగింది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథలో నిజమెంత, ప్రచారమెంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే కథను మొదటి నుంచి చూడాలి. అఖిల్ ఎన్ఆర్డి అంటే కేరళలోని అలపుఝ జిల్లా నూరనాడుకు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్. ఆయన మొదట మర్చెంట్ నేవీలో పనిచేశారు. అయితే వీడియో కంటెంట్పై ఉన్న ఆసక్తితో ఆ కెరియర్కు విరామమిచ్చి సోషల్ మీడియా వైపు వచ్చారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా క్రమంగా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఛానల్కు దాదాపు 4.9 మిలియన్ల సబ్స్క్రైబర్లు, బిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయని ట్రాకింగ్ ప్లాట్ఫామ్స్ చూపిస్తున్నాయి. అఖిల్ కంటెంట్లో కామెడీ, లైఫ్ స్టైల్, డైలీ లైఫ్, ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆయనతో పాటు స్నేహితులు కూడా వీడియోల్లో కనిపిస్తూ ఉండేవారు. ఒకప్పుడు ఒంటరిగా వీడియోలు షూట్ చేసుకునే స్థాయి నుంచి పెద్ద సోషల్ మీడియా ఆడియన్స్ను నిర్మించుకునే స్థాయికి ఆయన ఎదిగారు. అంతేకాదు, సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లలో కూడా పాల్గొన్నట్టు పలు ప్రొఫైల్ కథనాలు చెబుతున్నాయి. ఇక అఖిల్ వ్యక్తిగత జీవితంలోకి వస్తే మేఘా నాయర్తో ఆయనకు చాలా కాలంగా పరిచయముంది. 2023లో వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియో కూడా అఖిల్ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. 2024 నవంబర్లో వీరి వివాహం జరిగింది. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లికి ముందు కూడా మేఘ, అఖిల్ వీడియోల్లో కనిపిస్తూ ఉండటంతో ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కానీ ఇప్పుడు అదే జంట పేరు సోషల్ మీడియాలో పూర్తిగా మరో కారణంతో ట్రెండ్ అవుతోంది. ఇటీవలి రోజులలో మేఘ ఇంటి నుంచి వెళ్లిపోయారని, ఆమె ఒక బస్ కండక్టర్తో వెళ్లిపోయారనే ఆరోపణలు, కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారం అఖిల్ ఈ విషయంపై ఒక వీడియో ద్వారా తన వర్షన్ను వెల్లడించి తర్వాత దాన్ని తొలగించినట్టు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వివరాన్ని నిర్ధారిత నిజంగా తీసుకోవడం సరికాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రధానంగా అఖిల్ వర్గం నుంచి వచ్చిన ఆరోపణలు, మీడియా రిపోర్ట్లు, సోషల్ మీడియా చర్చల మీద ఆధారపడి ఉంది. ఈ వివాదంలో ఎక్కువగా చర్చకు వచ్చిన మరో అంశం, మేఘ ఒక కోర్సుకు వెళ్లే సమయంలో ఆ బస్ ఉద్యోగితో పరిచయం ఏర్పడిందని, తర్వాత వారి మధ్య సంబంధం ఏర్పడిందని అఖిల్ వర్గం చెబుతున్నట్టు వచ్చిన కథనాలు. అలాగే ఆ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణలు, వాదనలు మాత్రమే. సంబంధిత వ్యక్తుల పూర్తి వర్షన్ లేదా అధికారిక దర్యాప్తు వివరాలు లేకుండా ఒకరిని తప్పు అని, మరొకరిని నిజమని తేల్చడం బాధ్యతాయుతమైన జర్నలిజం కాదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. కొందరు అఖిల్కు మద్దతు ఇస్తుంటే మరికొందరు మేఘ వైపు నుంచి పూర్తి కథ వినాల్సిందే అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం వైరల్ కంటెంట్గా మార్చకుండా అసలు నిజాలు బయటకు వచ్చే వరకు వేచి చూడాలని చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రపంచంలో ఇదే పెద్ద సమస్య. ఒక వ్యక్తిగత సంఘటన బయటకు వచ్చిన వెంటనే కొన్ని గంటల్లోనే అది వేల పోస్టులు, లక్షల కమెంట్లుగా మారిపోతుంది. కానీ వైరల్ కావడమంటే అది నిజమని అర్థం కాదు. అఖిల్ ఎన్ఆర్డి కథలో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఒక వ్యక్తి ఇమేజ్ వారి నిజ జీవితానికి ఎప్పుడూ పూర్తి ప్రతిబింబం కాదు. అఖిల్ మరియు మేఘ ఇద్దరూ కలిసి కనిపించిన వీడియోలు, ఎంగేజ్మెంట్, పెళ్లి కంటెంట్ చూసిన ప్రేక్షకులకు ఈ జంట ఒక పర్ఫెక్ట్ సోషల్ మీడియా కపుల్లా కనిపించింది. కానీ ఇప్పుడు అదే పబ్లిక్ ఇమేజ్ వెనక వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది అనే ప్రశ్న వైరల్ అవుతోంది. ఇక్కడ అసలు ప్రశ్న కేవలం మేఘ ఎక్కడికి వెళ్లారు అనే దాని గురించి కాదు. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలో సమస్య వచ్చినప్పుడు సోషల్ మీడియా ప్రేక్షకులు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి? ఒక వర్గం చెప్పిన కథను విన్న వెంటనే తీర్పు ఇవ్వడం సరియైనదేనా? లేక రెండు వైపుల పూర్తి వర్షన్ బయటకు వచ్చే వరకు ఆగడమే బాధ్యతాయుతమైన పద్ధతా? ఈ కేసు మనకు మరో విషయాన్ని కూడా గుర్తుచేస్తోంది. సోషల్ మీడియాలో కోట్లాది ఫాలోవర్లు ఉండటం వల్ల వ్యక్తిగత బాధ కూడా పబ్లిక్ డిస్కషన్గా మారిపోతుంది. ప్రస్తుతం అఖిల్ ఎన్ఆర్డి పేరు వైరల్ కావడానికి కారణం ఆయన కంటెంట్ కాదు, ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఈ వివాదం. ఒకప్పుడు మర్చెంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలి కంటెంట్ క్రియేషన్లో తనకంటూ సామ్రాజ్యం నిర్మించుకున్న ఈ యూట్యూబర్ జీవితంలో ఇప్పుడు ఊహించని మలుపు వచ్చింది. అయితే ఈ కథలో తుది నిజం ఏంటి అనేది సంబంధిత వ్యక్తుల అధికారిక వర్షన్, నమ్మదగిన ఆధానాలు, తదుపరి పరిణామాలు వచ్చిన తర్వాతే స్పష్టంగా చెప్పగలం. మరి మీ అభిప్రాయం ఏమిటి? అఖిల్ ఎన్ఆర్డి వివాదంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మాలా, లేక రెండు వైపులా పూర్తి నిజాలు బయటకు వచ్చే వరకు వేచి చూడాలా? ఒక వ్యక్తిగత సమస్య వైరల్ అయినప్పుడు ప్రేక్షకులు తీర్పు చెప్పే హక్కు ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.